కొల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ వెదురు డిపోను ప్రారంభించి మేదరులను ఆదుకోవాలని మేదర సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల సాయికృష్ణ డిమాండ్ చేశారు. మేదరులు వెదురుపై ఆధారపడి జీవించడం జరుగుతుందని, వెంటనే వారందరికీ సబ్సిడీ ధరలకు వెదురును అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొండలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి చంద్రరాజు, ప్రచార కార్యదర్శి మల్లేశులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా, అధ్యక్షులుగా వీరేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కందుల సాయికృష్ణను, కోశాధికారిగా సూర్యనారాయణను నియమించారు. జై మేదరా. ఈరోజు మేము జిల్లా సెక్రటరీ, నాగర్ జిల్లా సెక్రటరీ పిన్నంశెట్టి శ్రీనివాసులు, సాయిరామ్ సీన్ అంటారు. మేము ఈరోజు నాగర్ రావడం పట్టణ కమిటీలో రద్దు చేయడం జరిగింది. అందులో వాళ్ళని ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షునిగా, పట్టణ అధ్యక్షునిగా మన పుల్లి వీరేష్ గారిని, తర్వాత ప్రధాన కార్యదర్శిగా కందుల సాయి కుమార్ గారిని, తర్వాత పుట్ట తిరుపతయ్య గారిని, తర్వాత తోకల సూర్యనారాయణ గారిని, వీరిని ఈ నాగర్ కర్నూల్ పట్టణ మేదర్ సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు కూడా మన నాగర్ కర్నూల్ జిల్లా పట్టణానికి, మేదర్ సంఘానికి చాలా అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాము. ఇది నేను జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నంశెట్టి శ్రీనివాసులు. నేను పేరసాని కొండలయ్య, నాగర్ కర్నూల్ జిల్లా మేదర్ సంఘం అధ్యక్షులు. నేను ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటి విన్నవించుకుంటున్నాను. మా నల్లమల్ల ఏరియాలో ఉన్నటువంటి మేదరులకు హరితహారం కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో వెదురు మొక్కలు పెంచి మేదరులకు ఉచితంగా సప్లై చేయాలని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మేదర ఫైనాన్స్ కార్పొరేషన్కు నిధులు కేటాయించారో, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేదర్లకు మేదర ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించి వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటారని ఈ సభాముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్లకు విన్నవించుకుంటున్నాను. సాయి కృష్ణ, నూతనంగా నాగర్ కర్నూల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాపై ఉన్న నమ్మకంతో పట్టణ మేదరి ప్రజలంతా ఏకగ్రీవంగా నన్ను మరియు మా కమిటీని ప్రతిపాదించి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నాగర్ కర్నూల్ పట్టణ మేదర్లకు మరియు జిల్లా మేదర్ సంఘంకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము ముఖ్యంగా మేదర్ల బతుకు జీవనం అంతా వెదురుపైన ఆధారపడి జీవిస్తారు కాబట్టి వాళ్ళకు మనకు అందుబాటులో ఉన్న కొల్లాపూర్లో వెదురు డిపో గతంలో ఉండేది. వాటి ద్వారా ప్రజల మేదర్ల ప్రజలు జీవనం వాటి వెదురును సబ్సిడీ రూపంలో తెచ్చుకొని జీవనం సాగించేవారు. ప్రస్తుతం గత 10 సంవత్సరాల నుంచి ఈ వెదురు అనేది మనకు సబ్సిడీ రూపంలో దొరకడం కరువైనది. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చేసుకొని వీలైనంత సత్వరంగా మనకు వెదురును సబ్సిడీ రూపంలో అందించి ప్రతి కుటుంబానికి 2000 వెదురును ఉచితంగా ప్రతి సంవత్సరం అందించాలని మేము నాగర్ కర్నూల్ పట్టణ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న మేదర్లంతా రకరకాల రాష్ట్రాల్లో ఎస్సీలుగా, ఎస్టీలుగా పరిగణించబడుతున్నారు. కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఆంధ్రాలో కూడా ఎస్సీలో రూపకల్పన జరిగే విధానం రూపొందుకున్నది. కాబట్టి మన తెలంగాణలో కూడా నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని సత్వరంగా మేదర్లనంతా ఎస్టీ జాబితాలో కలిపే విధంగా అడుగులు వేస్తూ మమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకుంటారని, సహాయపడతారని, మమ్మల్ని దోహదపరుస్తారని ఈ సందర్భంగా సభాముఖంగా వేడుకుంటున్నాం. జై మేదర్ అన్న. ఇక్కడ చూడండి రయ్యా. జరిగింది